హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం క్వశ్చన్ ట్యాగ్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం ఈరోజు చేయబోతున్నాం. అయితే ఒక్కో బిట్ ద్వారా మీరు ఒక్కో రూల్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. ఒక్కో బిట్ ద్వారా ఒక్కో రూల్ అనేది నేర్చుకుంటారు. అంటే ప్రతి బిట్ కూడా మీకు కొత్త సమాచారాన్ని మీకు అందిస్తుంది. అయితే క్వశ్చన్ ట్యాగ్ చేసేటప్పుడు ముందుగా మనం గమనించాల్సింది స్టేట్మెంట్ నెగిటివ్లో ఉందా పాజిటివ్లో ఉందా. స్టేట్మెంట్ అనేది నెగిటివ్లో ఉందా పాజిటివ్లో ఉందా అనేది చూడాలి. స్టేట్మెంట్ అనేది పాజిటివ్లో ఉంటే మనం క్వశ్చన్ ట్యాగ్లో నాట్ వస్తుంది, అంటే నెగిటివ్లో క్వశ్చన్ ట్యాగ్ చేసుకోవాలి. అదే స్టేట్మెంట్ అనేది నెగిటివ్లో కనుక ఉంటే మనం పాజిటివ్లో ట్యాగ్ అనేది క్వశ్చన్ ట్యాగ్ అనేది తయారు చేయాలి. సో దీన్ని బట్టి మనం ఇక్కడ చూడండి, మనకి క్వశ్చన్ ట్యాగ్ రూపం ఎలా ఉంటుంది, హెల్పింగ్ వర్బ్ వస్తుంది. నెక్స్ట్ నాట్ కనుక అదే నెగిటివ్లో కనుక స్టేట్మెంట్ ఉంటే నాట్ రాదు, అదే పాజిటివ్లో కనుక స్టేట్మెంట్ ఉంటే నాట్ వస్తుంది. నెక్స్ట్ మనకి ప్రొనౌన్ వస్తుంది. నెక్స్ట్ చివరిలో క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. హెల్పింగ్ వర్బ్ నెక్స్ట్ నాట్ లేకపోతే నాట్ వస్తుంది, లేకపోతే అదే నెగిటివ్ స్టేట్మెంట్లో ఉంటే నాట్ రాదు. నెక్స్ట్ ప్రొనౌన్, హెల్పింగ్ వర్బ్ నాట్ ప్రొనౌన్ అది గుర్తుపెట్టుకోండి, చివరిలో క్వశ్చన్ మార్క్. సో మనకి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ ఏముందండి, ఈజ్ అనేది ఉంది. సో ఈజ్ ఉంది, అది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నాట్ వస్తుంది. నెక్స్ట్ మనకి ప్రొనౌన్ షీ ఉంది కాబట్టి ప్రొనౌన్ ఈజ్ ఇంట్ షీ అనేది మనకి ఇక్కడ ఆన్సర్గా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, షీ హార్డ్లీ బిలీవ్స్ హిమ్. మీరు గెస్ చేయండి దీని ఆన్సర్. షీ హార్డ్లీ బిలీవ్స్ హిమ్. మనకి ఇక్కడ చూడండి, హార్డ్లీ అనేది నెగిటివ్ వర్డ్, ఆల్రెడీ నెగిటివ్ వర్డ్ ఉంది కాబట్టి ఇది నెగిటివ్ స్టేట్మెంట్ అని తెలుసుకోండి. నెక్స్ట్ వన్, బిలీవ్స్ అనేసి ఉంది కదండి, ఇది V1కి ఎస్ వచ్చింది అనమాట. V1కి ఎస్ వచ్చింది. V1కి ఎస్ వస్తే ఏమొస్తుంది మనకి క్వశ్చన్ ట్యాగ్లో, V1కి ఎస్ వస్తే డజ్ వస్తుంది అనమాట. డజ్ వచ్చి ఇది ఆల్రెడీ మనకి ఇది నెగిటివ్ స్టేట్మెంట్లో ఉంది కాబట్టి మనకి నాట్ అనేది రాదు. నెక్స్ట్ ప్రొనౌన్ ఏమొస్తుంది, షీ అనేది ప్రొనౌన్గా వస్తుంది. సో మనకు ఆన్సర్ డజ్ షీ అనేది ఆన్సర్. నెక్స్ట్ వన్, ద యాపిల్స్ ఆర్ రైప్డ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ద యాపిల్స్ ఆర్ రైప్డ్, మనకి హెల్పింగ్ వర్బ్ ఏముంది, ఆర్ అనేది ఉంది. హెల్పింగ్ వర్బ్ ఆర్ అనేది ఉంది. నెక్స్ట్ ద యాపిల్స్ ఏమవుతాయండి, ద యాపిల్స్ అనేది ఏమవుతుంది, సింగులరా ప్లూరలా. సో ప్లూరల్. నెక్స్ట్ మనకి ఇది స్టేట్మెంట్ కూడా పాజిటివ్లో ఉంది కాబట్టి నాట్ అనేది వస్తుంది. ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఆర్, నాట్. ఈ యాపిల్స్ అనే ప్రొనౌన్, యాపిల్స్ యొక్క ప్రొనౌన్ ఏమొస్తుందండి, యాపిల్స్ అనేది పెట్టకూడదు. యాపిల్స్ యొక్క ప్రొనౌన్ మనం తీసుకోవాలి. యాపిల్స్ యొక్క ప్రొనౌన్ ఏమొస్తుంది, దే. అవి ప్లూరల్ కాబట్టి దే అనేది వస్తుందన్నమాట. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఆరింట్ దే అనేది మనకి ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ బిట్, నోబడీ సేవ్డ్ మీ. చూడండి, ఇక్కడ ఇది స్టేట్మెంట్ ఏ రూపంలో ఉందండి, పాజిటివ్నా నెగిటివ్నా చెప్పండి. నెగిటివ్. నో బడీ అని ఉందంటే అది స్టేట్మెంట్ నెగిటివ్ స్టేట్మెంట్లో ఉంది. ఇక్కడ మనం నోబడీ, ఎనీబడీ, సంబడీ, ఎవ్రీబడీ, నోబడీ, ఎనీబడీ, సంబడీ, ఎవ్రీబడీ ఇలాంటివి ఏవి వచ్చినా కానీ మనం ఏం చేయాలి అంటే చూడండి, ఇందులో నోబడీ చూడండి, నోబడీ, ఎనీబడీ, సంబడీ, ఎవ్రీబడీ వీటన్నింటిలో నోబడీ ఒక్కటే మనకి నెగిటివ్ అండి. నోబడీ ఒక్కటే నెగిటివ్. ఎనీబడీ కానీ, సంబడీ కానీ, ఎవ్రీబడీ కానీ ఇవన్నీ కూడా పాజిటివ్ వస్తాయి అన్నమాట. కానీ ఈ నాలుగింటిలో ఏమొచ్చినా కానీ మనం ఏ ప్రొనౌన్ తీసుకోవాలి అంటే దే అనే ప్రొనౌన్ అనేది మనం తీసుకోవాలి. అయితే ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ చేద్దాం. క్వశ్చన్ ట్యాగ్ చేసినప్పుడు ఇటు చూడండి, మనం ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి కదా. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి వర్బ్ యొక్క ఫామ్ తీసుకోవాలి. వర్బ్ ఫామ్ ఎలా ఉంది, V2లో ఉంది. V2లో ఉండేటప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుందండి, డిడ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ వస్తుంది. సో డిడ్ అనేది మనం తీసుకుంటాం. నెక్స్ట్ ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నాట్ రాదు.
నెక్స్ట్ మనకి నో బాడీ అనేదానికి మనం ఏం వేసుకుంటాం, ప్లూరల్ ఏమొస్తుందండి, దానికి దే అనే ప్లూరల్ వస్తుంది కాబట్టి డిడ్ దే అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సమ్ వన్ మస్ట్ అడ్మిట్ హియర్. చూడండి, సమ్ వన్ మస్ట్ అడ్మిట్ హియర్ అని ఉంది కదండి. దీంట్లో ఫస్ట్ మనకి క్వశ్చన్ ట్యాగ్ చేసేటప్పుడు ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఏముంది, ఇక్కడ మనకి మస్ట్ అనేది ఉంది, మస్ట్ అనేది ఉందన్నమాట. మస్ట్ అనేటటువంటిది వర్డ్, మస్ట్ అనే వర్డ్ ఉందనుకోండి, దానికి మనం ఏం తీసుకోవాలి అంటే, మస్ట్ అనే వర్డ్ ఉంటే మనం నీడ్ నాట్ అనేది తీసుకోవాలి, నీడ్ అనేది తీసుకోవాలి. అదే ఇక్కడ సమ్ వన్ ఉంది కదండి, సమ్ వన్ ఉంది కాబట్టి నాట్ వస్తుంది. ఇక్కడ మస్ట్ ఉంటే నీడ్ అని తీసుకోవాలి, సమ్ వన్ ఉంది కాబట్టి నాట్ తీసుకోవాలి తప్పనిసరిగా. నెక్స్ట్ దే, చూడండి, మస్ట్ ఉంటే ఏం తీసుకోవాలి, నీడ్ నాట్. ఈ సమ్ వన్ ఉంది కాబట్టి సమ్ వన్ యొక్క ప్లూరల్ ఏమవుతుందండి, దే. ఓకేనండి, ఇది స్టేట్మెంట్ అనేది పాజిటివ్లో ఉంది కాబట్టి నాట్ తీసుకోవాలి, నీడ్ నాట్ వస్తుంది. నెక్స్ట్ దే, మస్ట్ ఉంటే ఏం తీసుకోవాలండి, నీడ్ అనేది తీసుకోవాలి. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నీడ్ నాట్ వస్తుంది అనమాట. ఓకేనండి, నీడ్ నాట్ దే, సమ్ వన్కి ఏమొస్తుంది, దే అనేది వస్తుంది అనమాట. ఆన్సర్ థర్డ్. నెక్స్ట్ బిట్ చూడండి, రాహుల్ అటెండెడ్ ద మీటింగ్. రాహుల్ అపాస్ట్రఫీ వచ్చి అంటే 2 L's వచ్చాయి కదండి. దీన్ని మనం ఎలా చదవాలి అంటే విల్ అని చదవాలి. విల్ అని ఎందుకు చదవాలంటే రాహుల్ విల్ అటెండెడ్ ద మీటింగ్ అని చదవాలి. ఎందుకు అంటే ఐ వచ్చినప్పుడు మాత్రమే మనం షల్ అని చదవాలి. వచ్చినప్పుడు మాత్రమే మనం షల్ అని చదవాలి. లేదా హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఇలాంటివి ఏవి వచ్చినా సరే మనం విల్ అని చదవాలి. ఇక్కడ మనకి రాహుల్ అనేది హీ కాబట్టి మనం హీ విల్ అని చదవాలి. హీ విల్ అటెండ్ ద మీటింగ్. సో మనకి ఇక్కడ ఇది ఏ స్టేట్మెంట్, పాజిటివ్ స్టేట్మెంట్. మనకి ఇక్కడ ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ తయారు చేస్తే హెల్పింగ్ వర్బ్ ఏముందండి, విల్ అనేటటువంటిది హెల్పింగ్ వర్బ్ ఉంది. విల్ అనే హెల్పింగ్ వర్బ్కి మనకి క్వశ్చన్ ట్యాగ్లో ఏమొస్తుంది చెప్పండి, విల్ నాట్ అనేది మనం రాయకూడదు. విల్ నాట్ రాయకుండా ఏం రాయాలంటే వోంట్ అనేది రాయాలి. ఇక్కడ మనకి విల్ నాట్ అనేది రాయకుండా ఏం రాయాలండి, వోంట్ అనేది రాయాలి. నెక్స్ట్ మనకి వోంట్ రాసాక రాహుల్ ఏమవుతుందండి, ప్రొనౌన్. రాహుల్ యొక్క ప్రొనౌన్ ఏంటి, హీ కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి, వోంట్ హీ. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. ఈ థర్డ్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, నెక్స్ట్ బిట్ చూడండి, వి ఉంది కదండి. ఇక్కడ వి తర్వాత మనం ఏమేమి చదవాలి, ఐకి వీకి మాత్రం మనం షల్ చదవాలి. ఐకి వీకి మనం ఏం చదవాలండి, షల్ చదవాలి. కాబట్టి వి ఉంది కాబట్టి ఇక్కడ వి షల్ హెల్ప్ హిమ్. ఇక్కడ మనం క్వశ్చన్ ట్యాగ్ చేసేటప్పుడు దీన్ని షల్గా తీసుకోవాలన్నమాట. ఈ ఎల్ఎల్ ఇది ఉంది కదండి అపాస్ట్రఫీ, దాన్ని షల్గా తీసుకోవాలి. అప్పుడు షల్. నెక్స్ట్ మనకి ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి సెంటెన్స్ నాట్ వస్తుందా రాదా అంటే నాట్ వస్తుంది. షల్ నాట్. ఇక్కడ ప్రొనౌన్ వీకి ప్రొనౌన్ ఏముంటుందండి, అజ్. కానీ షల్ నాట్ అనేది మనం చదవకూడదు. షల్ నాట్కి బదులుగా మనం ఏం తీసుకోవాలంటే షాంట్ అని తీసుకోవాలి. విల్ నాట్ అని తీసుకోకుండా వోంట్ అని తీసుకుంటాం. అలాగే షల్ నాట్ అనేది తీసుకోకుండా షాంట్ అని తీసుకోవాలి. షాంట్. నెక్స్ట్ వి యొక్క ప్రొనౌన్ ఏమవుతుందండి, అజ్. వి యొక్క ప్రొనౌన్ అజ్ వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుందండి, షాంట్ అజ్. ఆన్సర్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఐ యూజ్డ్ టు స్విమ్. దీని యొక్క క్వశ్చన్ ట్యాగ్ మనకి ఇక్కడ యూజ్డ్ టు అనేటటువంటిది వస్తే మనము ఏం తీసుకోవాలంటే డిడ్ నాట్. యూజ్డ్ టు అనేది వస్తే మనం డిడ్ నాట్ అని తీసుకోవాలి. సో ఆల్రెడీ మనకి ఇది క్వశ్చన్ ట్యాగ్ స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంది, డిడ్ నాట్ తీసుకుంటాం. నెక్స్ట్ మనకి ప్రొనౌన్ ఏముందండి, డైరెక్ట్ ప్రొనౌనే అక్కడ ఉంది. సబ్జెక్ట్ అనేది నేమింగ్ వర్డ్లో ఉందనుకోండి, దాన్ని ప్రొనౌన్గా మనం తీసుకోవాలి.
ఇక్కడ మనకి నేమింగ్ వర్డ్ కాకుండా డైరెక్ట్ ప్రొనౌన్ ఉంది కాబట్టి డిడింట్ ఐ. ఆన్సర్ ఏమవుతుందండి? డిడింట్ ఐ. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఐ యామ్ ఏ సింగర్. ఐ యామ్ ఏ సింగర్. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి కదా. ఇది ఏంటి? పాజిటివ్ సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్స్. హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి కదా. హెల్పింగ్ వర్బ్ ఏముందండి ఇక్కడ? హెల్పింగ్ వర్బ్ యామ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ ఉంది. నెక్స్ట్ ఫస్ట్ మనం యామ్ అనేది ఉంది. సెంటెన్స్ అనేది పాజిటివ్లో ఉండి యామ్ తర్వాత మనం నాట్ పెట్టాల్సి వస్తే, యామ్ తర్వాత మనం నాట్ కనుక పెట్టాల్సి వస్తే ఏం చేయాలి అంటే ఆర్ అని రాసుకోవాలి. ఆరింట్ అని రాయాలి. యామ్ తర్వాత మనం నాట్ కనుక పెట్టాల్సి వస్తే ఆరింట్ అని రాయాలి. ఆరింట్. నెక్స్ట్ ప్రొనౌన్ ఏమొచ్చింది? ఐ. ఐ అనే ప్రొనౌన్ ఉంది కదా. సో ఆరింట్ ఐ అని తీసుకోవాలి. అదే స్టేట్మెంటు నాట్తో ఉందనుకోండి, ఐఎమ్ నాట్ ఏ సింగర్. చూడండి నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ నాట్ పెట్టాల్సి వస్తే ఆరింటై, యామింటై అని చెప్పేసి చదవకూడదు. యామింటై అనేది రాంగ్ అనమాట. ఇక్కడ చూడండి, యామింటై అనేది ఉంది కదా, అసలు అలా మనం చదవకూడదు. యామ్ ఐ వస్తుంది, ఆరింటై వస్తుంది అనమాట. ఇక్కడ ఆరింటై అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ మనం చూస్తే ఐ యామ్ నాట్ ఏ సింగర్. ఐ యామ్ నాట్ ఏ సింగర్. చూడండి ఇక్కడ యామ్ పక్కన మనకి యామ్ తర్వాత నాట్ అనేది ఉంది. యామ్ తర్వాత నాట్ అనేది ఉన్నప్పుడు మనం ఎలా తీసుకోవాలంటే, చూడండి హెల్పింగ్ వర్బ్ కదా మనం ఫస్ట్ తీసుకోవాలి. యామ్ ప్లస్ నాట్ తీసుకోవసరం లేదు, నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి. యామ్ తర్వాత మనం ప్రొనౌన్ ఏముంది మనకి? ఐ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. మనం ఇలా చూస్తే ఏమొస్తుంది ఆన్సర్? ఇక్కడ మనకి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. యామ్ ఐ. ఓకేనండి. నాట్ పెట్టాల్సి వస్తే ఆరింటై, లేకపోతే యామ్ ఐ. నెక్స్ట్ వన్, దీస్ ఆర్ మై బుక్స్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. చూడండి ఇక్కడ మనకి ఆర్ అనేది డైరెక్ట్గా ఉంది కాబట్టి ఆర్ తీసుకుంటాం. ఇది నెగిటివ్ కాదు, పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నాట్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ దీజు దోజ్ అని వచ్చాయనుకోండి, దానిని మనం ఎలా తీసుకోవాలంటే దీజు దోజు అనేవి వస్తే మనము దే అని తీసుకోవాలి. ప్రొనౌన్ ఏమొస్తుందండి? దే అని తీసుకోవాలి. కాబట్టి ఆర్ ఇంట్ దే. ఆన్సర్ ఈజ్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ నాట్ గుడ్. చూడండి ఇక్కడ ఇది నెగిటివ్ స్టేట్మెంటా పాజిటివ్ స్టేట్మెంటా? సో నెగిటివ్, ఎందుకంటే నాట్ ఉంది కాబట్టి. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ తీసుకుంటాం, ఈజ్ వస్తుంది. నాట్ తీసుకొని అవసరం లేదు. నెక్స్ట్ దిస్ అనేదానికి ప్రొనౌన్ ఏమొస్తుంది? దిస్ అనేదానికి దిస్కి అండ్ దట్కి ఏమొస్తుందంటే ఇట్. ఏమొస్తుందండి? ఇట్ అనే ప్రొనౌన్ వస్తుంది. సో మనకి ఈజ్ నాట్ పెట్టవసరం లేదు కాబట్టి ఈజ్ ఇట్ అనేది రైట్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ వన్, దేర్ ఆర్ మెనీ మూన్స్. దేర్ వన్ ఆల్. ఇలాంటివి ఏ వర్డ్స్ వచ్చినా మనం చూడండి, ఫస్ట్ మనం హెల్పింగ్ వర్బ్ తీసుకుందాం. హెల్పింగ్ వర్బ్ ఏముంది? ఆర్ ఉంది. నెక్స్ట్ నాట్ తీసుకోవాలి, ఎందుకంటే ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి. తర్వాత ఆర్ నాట్ తర్వాత మనం ప్రొనౌన్గా తీసుకోవాలి. హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ పెడతాం, నాట్ తర్వాత ప్రొనౌన్ ఏముంది ఇక్కడ? దేర్ అనేది ఉంది. దేర్ అయినా చూడండి, దేర్, నెక్స్ట్ ఆల్, నెక్స్ట్ వన్, ఈ మూడింటికి కూడా ఏమొస్తుంది అంటే సేమ్ వర్డ్సే వస్తాయి అన్నమాట. సేమ్ వర్డ్స్ అక్కడ ఏముంటే అవి వచ్చేస్తాయి. ఇక్కడ దేర్ ఉంది కాబట్టి దేర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. కానీ ఒక్కోసారి మనం దే అనేది కూడా వాడచ్చు. ఇక్కడ ఆన్సర్స్ ఏమవుతుందంటే 4 అనేది రైట్ ఆన్సర్, 1 and 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వన్ షుడ్ లర్న్ ఇంగ్లీష్ అని ఉంది కదండి. ఇందులో మనం చూడండి, షుడ్ అనేది మనకి హెల్పింగ్ వర్బ్. డైరెక్ట్గా మనకి
షుడ్ అనేది ఇచ్చారు కాబట్టి దాన్ని మనం ఏ విధంగా కూడా మార్చవసరం లేదు. షుడ్ అనేది డైరెక్ట్గా యూజ్ చేసేయడమే. షల్ వచ్చినప్పుడు మాత్రమే షుడ్ పెడతాం, కానీ షుడ్ వచ్చినప్పుడు మాత్రం మార్చవసరం లేదు. ఇక్కడ ఏముంది, లర్న్ అనేది ఉంది కదండి. లర్న్ అనేది ఇక్కడ ఇదంతా కూడా మనకి పాజిటివ్ సెంటెన్స్. హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకున్నాం, షుడ్ అనేది తీసుకున్నాం. షుడ్ తర్వాత నాట్ పెట్టాలి కదా, నాట్ పెడతాం. నెక్స్ట్ మనకి వన్ అనేది ఉంది కదండి. వన్ అనే దానికి ప్రనౌన్ ఏమొస్తుంది, వన్కి, దేర్కి, ఆల్. ఈ మూడు కూడా ఏమొస్తే అది పెట్టేయడమే. వన్ వస్తే వన్ అని పెట్టేయడమే. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే షుడెంట్ వన్. నాట్ అని పలకూడదు, షుడెంట్ వన్ అని చెప్పాలి. నెక్స్ట్ బిట్, ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ సెల్డమ్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ షెల్డమ్ అనేది నెగిటివ్ వర్డ్. షెల్డమ్ అనేది నెగిటివ్ వర్డ్ కాబట్టి స్టేట్మెంట్ అంతా కూడా నెగిటివ్లో ఉందని మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ మనం నెగిటివ్లో ఉందని తెలుసుకుంటాం. నెగిటివ్లో ఉందని తెలిసిన తర్వాత నాట్ పెట్టనవసరం లేదనేది మీరు మైండ్లో పెట్టుకోవాలి. తర్వాత మనం హెల్పింగ్ వర్బ్ తీసుకుంటే హెల్పింగ్ వర్బ్ ఏముందండి, ఇక్కడ మనకి హ్యావ్ అనేది ఉంది. హ్యావ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ కదా మనం తీసుకోవాలి. ఫస్ట్ హ్యావ్ తీసుకున్నాం. హ్యావ్ తర్వాత నాట్ పెట్టాలా లేదా, పెట్టనవసరం లేదు. తర్వాత మనకి ఏముంది, ఆల్ ఆఫ్ అజ్ అనేది ఉంది. ఆల్ ఆఫ్ అజ్కి మనం ఏం తీసుకోవాలండి, అజ్ అంటే మనకి వి. అజ్ యొక్క ప్రొనౌన్ ఏమొస్తుందండి, వి. ఆల్ ఆఫ్ అజ్కి ప్రొనౌన్ వి వస్తుంది. సో హ్యావ్ వి. ఆన్సర్ ఏమవుతుందండి, హ్యావ్ వి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆల్ ఆఫ్ దెమ్ అనేది వచ్చిందనుకోండి, మనకు అక్కడ ఆల్ ఆఫ్ దెమ్ అనేది వచ్చిందనుకోండి, దానికి ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు మనం ఇందులో హార్డ్ చూడండి, వర్క్ హార్డ్ చూడండి. ఈ వర్క్ అనేది ముందుగా మనం తీసుకుంటే వర్క్ అనేది ఏ రూపంలో ఉందండి, V1 రూపం. V1 రూపంకి ఏమొస్తుంది, డూ అనేది వస్తుంది. మనకి ఈ సెంటెన్స్ అనేది పాజిటివ్లో ఉంది కాబట్టి డూ నాట్ లేదా డోంట్. నెక్స్ట్ ఆల్ ఆఫ్ దెమ్. ఆల్ ఆఫ్ దెమ్కి ఏమొస్తుందండి, దే అనేటటువంటి ప్రొనౌన్ అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, డోంట్ దే అనేటటువంటి మనకి క్వశ్చన్ ట్యాగ్ అనేది వస్తుంది. రైట్ ఆన్సర్ ఈజ్ డోంట్ దే. నెక్స్ట్ వన్ చూడండి, నథింగ్ ఈజ్ దేర్ అంటే నథింగ్ ఈజ్ దేర్ అనేది మనకి ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి మనకి ఇక్కడ ఫస్ట్ వన్ హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకోవాలి, ఈజ్ అనేది తీసుకుంటాం. నాట్ వస్తుందా, నాట్ రాదు. నథింగ్ దానికి ఏమొస్తుందంటే ఇట్ అనేటటువంటిది వస్తుంది. నథింగ్ అనే దానికి ఏమొస్తుందండి, ఇట్ అనేది వస్తుంది. సంథింగ్, నథింగ్, ఎనీథింగ్ ఇలాంటివన్నీ థింగ్ అని వచ్చింది అనుకోండి, థింగ్ అని వస్తే మనకి ఇట్ అనేది చేరుతుంది. నథింగ్, నో అంటే అది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నాట్ రాదు. ఈజ్ ఇట్ ఏమొస్తుందండి, ఆన్సర్ ఈజ్ ఇట్ అనేటటువంటిది వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, స్టాప్ రైటింగ్ అనేవి ఇవి ఇంపేరేటివ్ సెంటెన్సెస్ అండి. ఇంపేరేటివ్ సెంటెన్సెస్ అంటే మనకి ఇక్కడ ఆర్డర్స్ కానీ, కమెంట్స్ కానీ, ఇలాంటి రిక్వెస్ట్స్ కానీ, అడ్వైజెస్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి, వాటిని ఇంపేరేటివ్ సెంటెన్సెస్ అంటారు. ఇలాంటి ఇంపేరేటివ్ సెంటెన్సెస్కి మనకి ఏమొస్తుందంటే సింపుల్గా విల్ యూ అనేటటువంటిది వస్తుంది అనమాట. విల్ యూ అనేటటువంటిది వస్తుంది. ఓకేనండి, గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వన్, లెట్ మీ సింగ్ ఏ సాంగ్. ఇది కూడా మనకి ఇంపేరేటివ్ సెంటెన్స్ కాబట్టి దీని యొక్క ఆన్సర్ కూడా విల్ యూనే వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, లెట్ అజ్ ప్లే చెస్. ఇక్కడ చూడండి, లెట్ అజ్ అని వచ్చింది. లెట్ అజ్ ఇక్కడ మనం చూసుకుంటే ఏమొస్తుందని చూద్దాం. చూడండి, లెట్ అజ్ కానీ లెట్స్, చూడండి లెట్ అజ్ కానీ లెట్స్ ఈ రెండింటిలో ఏదైనా వచ్చిందనుకోండి, మనకు అక్కడ ఏమొస్తుందంటే షెల్ వి. ఏమొస్తుందండి, షెల్ వి
షెల్ వి అనేటటువంటిది వస్తుంది. ఇది డైరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోవడమే. షెల్ అనేటటువంటిది వస్తుంది, ఇక్కడ అజ్ ఉంది కాబట్టి షెల్ వి అనేటటువంటిది వస్తుంది అనమాట. లెట్స్ వచ్చినా లెట్ అజ్ వచ్చినా ఈ రెండింటిలో ఏమొచ్చినా మనకి షెల్ వి అనేటటువంటిది సింపుల్గా వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ సమ్వన్ లాఫ్స్ ఎట్ మీ అని ఉందనుకోండి, ఉంది కదా. ఇందులో మనకి ఇదంతా కూడా పాజిటివ్ సెంటెన్స్. మనకి ఇక్కడ మనం ఫస్ట్గా హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఇందులో హెల్పింగ్ వర్బ్ ఉందా? లేదు. సో డైరెక్ట్ వర్బ్ అనేది తీసుకోవాలి. డైరెక్ట్ వర్బ్ అనేది ఏ రూపంలో ఉంది? V1S రూపంలో ఉంది. కానీ ఇక్కడ మనకి సమ్ వన్ అనేటటువంటి ప్లూరల్ ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవాలంటే డస్ అనేది తీసుకోకుండా డూ అనేది తీసుకోవాలి. ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కాదు కాబట్టి, పాజిటివ్ కాబట్టి మనం నాట్ అనేది పెట్టుకోవాలి. సో డోంట్ సమ్వన్కి మనకి ప్లూరల్ ఏమొస్తుంది? దే అనేటటువంటి ప్లూరల్ వస్తుంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే డోంట్ దే అనేటటువంటిది ఆన్సర్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ బిట్, సంబడి హ్యాజ్ స్టోలెన్ మై పెన్. సంబడి హ్యాజ్ స్టోలెన్ మై పెన్ అని అన్నారు కదా. ఇందులో చూడండి, సంబడి, నోబడి, ఎనీబడి ఇవన్నీ వచ్చాయనుకోండి, ఇక్కడ మనం ఏం తీసుకోవాలి అంటే వాటికి కూడా సింగులరే తీసుకోవాలి, ప్లూరల్ మనం తీసుకోకూడదు. చూడండి, ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ ఏమైనా ఉందా? లేదు. కానీ ఇక్కడ మనకి మెయిన్ వర్బ్ అనేది చూడండి, హ్యాజ్ అనేటటువంటిది ఉంది కదా. మనకి హెల్పింగ్ వర్బ్ ఏముందండి? ఇక్కడ హ్యాజ్ అనేటటువంటిది ఉంది. కానీ ఇక్కడ మనకి సంబాడీ అనేటటువంటిది రావడం వల్ల మనం ఏం తీసుకోవాలంటే హ్యావ్ అనేది తీసుకోవాలి. హ్యావ్ ప్లస్ సంబాడీకి ఏమొస్తుందండి? దే అనేటటువంటిది వస్తుందన్నమాట. ఒక థింగ్ అనేటటువంటివి ఉంటేనే మనం ఇట్ పెట్టాలి. సంథింగ్ అలాంటివి ఉంటే, థింగ్ అంటే ఒక వస్తువుకు సంబంధించింది కాబట్టి ఇట్ పెట్టాలి. సంబాడీ, నోబాడీ, సంథింగ్, నథింగ్, ఎనీథింగ్ ఇలాంటివి ఏమున్నా సరే దే అనేది మనం పెట్టాలన్నమాట. సో ఉంచుకోవాలి. దీన్ని బట్టి మనం ఆన్సర్ చేస్తే హ్యావ్ నాట్ దే అనేటటువంటిది మనకి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ ఐ కాల్ హెర్ షీ విల్ గెట్ రెడీ. చూడండి, మనకి ఇఫ్ క్లాజ్ ఒకటి వచ్చింది, ఇక్కడ మెయిన్ క్లాజ్ ఒకటి వచ్చింది. ఇఫ్తో ఉండేది ఇఫ్ క్లాజ్, తర్వాత సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యేది మనకి మెయిన్ క్లాజ్. అయితే ఇఫ్ క్లాజ్ మెయిన్ క్లాజ్ వచ్చేటప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్ దేనికి తీసుకోవాలంటే మెయిన్ క్లాజ్కే తీసుకోవాలి. ఇక్కడ మనకి మెయిన్ క్లాజ్లో హెల్పింగ్ వర్బ్ ఏముందండి? విల్ ఉంది. విల్కి చూడండి, ఇది స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంది కాబట్టి మనం నెగిటివ్లో తీసుకోవాలి ఆన్సర్. అంటే అప్పుడు విల్ యొక్క నెగిటివ్ ఏంటండి? వోంట్. విల్ నాట్ అయితే కాదు, వోంట్ వస్తుంది కదండి. సో వోంట్ తర్వాత ప్రొనౌన్ ఏముందండి మనకి ఇక్కడ? షీ. వోంట్ షీ అంటే ఫోర్త్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హీ షెడ్ దట్ షీ ఈజ్ పూర్. మనకి ఇలా ఉంది చూడండి, ఇక్కడ దట్ అనేటటువంటి కంజంక్షన్తో 2 సెంటెన్సెస్ ఇక్కడ కలపడం జరిగింది. ఇది ఫస్ట్ ఉన్నది మెయిన్ క్లాజ్, నెక్స్ట్ ఉన్నది కంజంక్షన్తో కూడినటువంటి క్లాజ్ని ఏమంటారంటే సబార్డినేట్ క్లాజ్ అంటాం. ఇక్కడ ఒక మెయిన్ క్లాజ్, ఒక సబార్డినేట్ క్లాజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం క్వశ్చన్ ట్యాగ్ అనేది ఎలా తీసుకోవాలంటే దేనికి చేయాలి అంటే మనం సబార్డినేట్ క్లాజ్కే మెయిన్ క్లాజ్కే చేయాలన్నమాట. మనం దేనికి చేయాలంటే మెయిన్ క్లాజ్కే చేయాలి. ఇక్కడ సెడ్ అనేటటువంటిది ఉంది కదండి. షెడ్ అనేది సే అనేది V1 ఫామ్ అయితే షెడ్ అనేది V2 ఫామ్. కాబట్టి మనకి ఇక్కడ V2లో ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవాలి? డిడ్ అనేది తీసుకోవాలి. చూడండి, ఈ హీ షెడ్ అనే దానికి ఈ మెయిన్ క్లాస్కి మనం ఈరోజు ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ అనేది చేస్తున్నాం. షెడ్ ఉంది కాబట్టి మనకి ఏమొస్తుందండి? అక్కడ డిడ్ అనేటటువంటిది వస్తుంది. నాట్ లేదు కాబట్టి నాట్ వస్తుంది. నెక్స్ట్ ప్లూరల్ ఏముంది? ఇక్కడ హీ అనేది ఉంది కాబట్టి డిడ్ నాట్, హీ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్,
నెక్స్ట్ బిట్ చూసుకుంటే దే, ఇక్కడ చూడండి దే తర్వాత డి ఉందనుకోండి, దాన్ని మనం ఎలా చదవాలి? వుడ్ చదవాలా, షుడ్ చదవాలా, హ్యాడ్ అని చదవాలా? ఇక్కడ చూడండి దే తర్వాత మనకి ఇక్కడ వర్బ్ చూసుకున్నట్లయితే V3 అనేటటువంటి వర్బ్ ఉంది. V3 అనేటటువంటి వర్బ్ ఉంటే దాన్ని మనం హ్యాడ్గా చదవాలి. ఎందుకంటే హ్యాడ్ ప్లస్ V3 దేనితో వస్తుందండి? హ్యాడ్తో వస్తుంది. హ్యాడ్ ప్లస్ V3 అనమాట. వుడ్ షుడ్ అనేవి V1తో వస్తాయి. వుడ్ షుడ్ అనేవి V1తో వస్తాయి. ఇక్కడ ప్లేయిడ్ అనేది V3 కాబట్టి దీన్ని హ్యాడ్గా చదవాలి. ఆ చదివేదాన్ని బట్టి మనకి క్వశ్చన్ ట్యాగ్ చేయడం అవుతుంది. ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ ఏమున్నట్లు? హ్యాడ్ అనేటటువంటిది ఉన్నట్లు అనమాట. హెల్పింగ్ వర్బ్ ఏమున్నట్లండి? హ్యాడ్ అనేటటువంటిది ఉన్నట్లు. సో హ్యాడ్, ఇక్కడ ఇది పాజిటివ్ స్టేట్మెంటా నెగిటివ్ స్టేట్మెంటా? పాజిటివ్ కాబట్టి మనం నాట్ పెట్టాలి. హ్యాడ్ నాట్. ఇక్కడ దే అనేటటువంటి ప్లూరల్ ఉంది కాబట్టి దే అనేటటువంటిది తీసుకుంటాం. ఇక్కడ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్ 3 అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, దే అని చెప్పేసి ఇక్కడ డీని ఎలా చదవాలి? అపాస్ట్రఫీ డి అని ఎలా చదవాలి అంటే పక్కన ఉన్నటువంటి వర్బ్ ఫామ్ అనేది V1లో ఉంది. V1లో ఉంటే అది వుడ్ కానీ షుడ్ కానీ అవుతుంది. వుడ్ కానీ షుడ్ కానీ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి క్వశ్చన్ ట్యాగ్లో ఏమొస్తాయంటే వుడ్ కానీ షుడ్ కానీ రెండూ రావచ్చు. నాట్ లేదు కాబట్టి, అంటే అది నెగిటివ్ ఫామ్ కాబట్టి, నెగిటివ్ స్టేట్మెంట్ కాదు కాబట్టి నాట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ దే అనే ప్లూరల్ ఉంది కాబట్టి దే అనేది తీసుకుంటాం. సో మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ ఈజ్ 4. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. అర్థమైంది కదండి? ఈ విధంగా మనం క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి చేయాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.